హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారని అయితే అనుకుంటున్నాను. నేను అనుకుంటే సరిపోతుందా? మీరే కామెంట్ అయితే చేసి చెప్పేసేయండి. నేనైతే చాలా బాగున్నానండి. మీ సపోర్టింగ్ ఉంటే ఇంకా బాగుంటాను. ప్లీజ్ అండి, నాదైతే ఒక చిన్న రిక్వెస్ట్. ఇప్పటివరకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా అంటే చాలా థ్యాంక్స్. ప్లీజ్ అండి, ఇక ముందు కూడా మీ సపోర్ట్ నా మీద ఉండాలని ఆశిస్తున్నమాట. ఇక నుంచి కూడా ప్లీజ్ అండి, మన వీడియోస్ నచ్చితే కానీ ఒక చిన్న లైక్, ఒక చిన్న కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్, ఒక చిన్న కామెంట్ మన ఈ చిన్న ఛానల్ గ్రోయింగ్కి హెల్ప్ అవుతుందండి. యూట్యూబ్ అన్న అయితే మన ఛానల్ని ఇంకొక 10 మందికి అయితే చూపించడానికి ట్రై చేస్తాడండి. మీరు తమ్నెల్లో చూసే ఉంటారండి. అవునండి, నిజంగా నేను 8 years నుంచి మా బావతో పాటు ఈ క్వార్టర్స్లో అయితే ఉంటున్నాను. ఈ 8 yearsలో నాకు జరిగిన కొన్ని మంచి విషయాలు, చెడ్డ విషయాలు, అంటే గుడ్ థింగ్, బ్యాడ్ థింగ్ రెండు అయితే నేను మీతో షేర్ చేసుకుంటామాట. అన్నీ ఎలా జరిగినాయి, ఏం కథ అని. నిజంగా అండి, చూస్తూనే నేను మా బావతో 8 years ఉన్నమాట. ఇక్కడ క్వార్టర్లో మాట 8 years అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఈ విషయాలు అయితే నేను ఇక్కడ శాండ్విచ్ చేస్తూ చెప్తున్నమాట. ముందుగా శాండ్విచ్కి ఇలా అయితే ఉల్లిపాయ, క్యాప్సికము సన్నగా కట్ చేసుకున్నానండి. తర్వాత ఇక్కడ పిజ్జా సాస్ అయితే ఉంది, దాన్ని అయితే బ్రెడ్ పైన అప్లై చేసేసి ఇవి అయితే పెట్టేసేసి ఇక్కడ పెట్టేసేయడమే. మీరైతే దీన్ని ఇంకొంచెం వెరైటీగా అయితే చేసుకోవచ్చండి. అది ఎలాగో చెప్తే చూడండి. సన్నగా క్యాప్సికం కట్ చేసి, అలాగే ఉల్లిపాయ కూడా కట్ చేసి దాంట్లోకి కొంచెం మీనోస్ వేసి కలిపేసేయండి. మీకు వీలైతే క్యారెట్ తురుము కూడా సేమ్ నేను ఇక్కడ అవన్నీ కలిపేసి మీనోస్ వేసి మంచిగా కలిపేయండి. కలిపేసిన తర్వాత నెక్స్ట్ సేమ్ నేను ఇక్కడ చూపిస్తున్నా చూడండి, బ్రెడ్ మీద ఇలా అయితే ఈ పిజ్జా సాస్ని అయితే పూసేసి అది మిశ్రమాన్ని దీని లోపల పెట్టేసేయండి. పెట్టేసిన తర్వాత దాని మీద కొంచెం చీజ్ వేసుకొని ఈ మిషన్లో అయితే మనకు ఉంది కదండి, బ్రెడ్ శాండ్విచ్ మేకర్లో పెట్టేసుకుంటే సరిపోతుందండి. అలా పెట్టేసుకున్న ఒక 2 minutesకి అయితే మనకైతే మంచిగా బ్రెడ్ శాండ్విచ్ అనేది రెడీ అయిపోతుంది. నిజం చెప్తున్నా, దీని టేస్ట్ మాత్రం అద్దుడుచుంటుంది. ప్రస్తుతానికి అయితే నాకు అక్కడ మ్యూనిస్ లేదు, నాకు ఒక్కదానికే కాబట్టి ఇలా అయితే చేస్తున్నాను. మీకు కావాలంటే మీ క్రియేటివిటీ అండి, మీరు లోపల ఏమైనా కానీ స్టఫింగ్ పెట్టుకొని చేసుకోవచ్చు అన్నమాట. ఇది మీరు ప్యాన్ మీద కూడా చేయొచ్చు. కొన్నిసార్లు నేను ఆలోచించుకున్నప్పుడు, అబ్బాయి 8 సంవత్సరాలు అయిపోయింది అంత త్వరగా, ఈ 8 సంవత్సరాల్లో నేనేం చేసినాను అనుకుంటే ఏమీ చేయలేదండి. మా బావ వెంటనే ఉన్నమాట ఈ క్వార్టర్స్లోనే. నిజంగా అండి, చాలా అదృష్టం అనుకున్నాలా. ఇదైతే నాకైతే చాలా గుడ్ న్యూస్ మాట. చాలామంది హస్బెండ్లని డ్యూటీకి పంపించి ఇంటికానే ఉంటారు చాలామంది లేడీస్. అవును, మీలో ఎంతమంది మీ హస్బెండ్స్తో పాటు ఉన్నారనేది కామెంట్ అయితే చేసి చెప్పండి. ఉన్నింటే ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? చాలామంది అయితే పెళ్ళైన 3-4 సంవత్సరాలకు కూడా హస్బెండ్తో పాటు వెళ్ళరమాట. అంటే పెళ్ళైనాక పిల్లలు మొత్తం అయిపోయిన తర్వాతనే క్వార్టర్స్లోకి వాళ్ళు వెళ్తారు. నాకు మాత్రం అలా అయితే ఏం లేదండి. నాకు 2 పిల్లలు కూడా ఇక్కడే, నేను డెలివరీ మాట ప్రెగ్నెంట్తో ఉన్నది ఇక్కడే, డెలివరీ కూడా ఇక్కడే. వన్స్ నేను కన్ఫర్మ్ అయిన తర్వాత ఎప్పుడైతే ఊరు వెళ్ళలేదు. ఎప్పుడు ఊరు వెళ్ళినా అంటే పెళ్ళి చేసుకొని వచ్చిన తర్వాత ఊరు వెళ్ళినా అప్పుడు ఒక పిల్లని అయితే సంకలు పెట్టుకొని పోయినా, మళ్ళీ తర్వాత పిల్లని సంకలు పెట్టుకోవడం జరుగుతున్నది. మా ఇంటి దగ్గర వాళ్ళు అంటారు, ఏమీ అట్లా పోయి ఇట్లా వస్తేవి, అప్పుడే పిల్లల్ని సంకలు పెట్టుకొని వచ్చినామని. ఇది నిజంగా చాలా మంచిగా అనిపిస్తుంది. నిజంగా చెప్తున్నానండి, నేను కడుపులో ఉన్నప్పుడు నాకు బాగా సపోర్ట్ చేసిందంటే, అంటే మన ఇంట్లో వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు. నా చుట్టుపక్కల ఉంటారు కదండి, అంటే నా క్వార్టర్స్లో వేరే లాంగ్వేజ్ వాళ్ళైతే నాకు బాగా సపోర్ట్ చేసినారండి. పెద్ద బాబు కడుపులో ఉన్నప్పుడు ఒకరిద్దరు, మళ్ళీ అలాగే చిన్న బాబు కడుపులో ఉన్నప్పుడు ఇంకొకరిద్దరు, ఎవరో ఒకరండి మన ఇంటి పక్కల వాళ్ళు మనకి అయ్యో కడుపుతోంది పాపం చేసుకోలేదని వాళ్ళు ఏం చేసుకున్నా కూడా నా కోసం అయితే పెట్టి పంపించేతళ్ళు స్నాక్స్ కానీ. నాకు నిజంగా అండి, నేను చేసుకున్న వంటల కంటే వాళ్ళు చేసిన వంటలే నాకు చాలా టేస్టీగా అనిపించేటివి. అట్లా మన ఇంట్లో వాళ్ళు మనకి ఎంత మంచిగా చూసుకుంటారో, నా పక్కన ఉన్న వాళ్ళు కూడా నన్ను అంతే మంచిగా చూసుకున్నారు. అందుకేనేమో నేను ఇన్ని సంవత్సరాలైనా ఇదే క్వార్టర్లో ఉంటున్నా, నాకు అస్సలు బోర్ కొట్టడం లేదు. నేను ఇన్ని సంవత్సరాలైనా ఈ క్వార్టర్లో ఉండడానికి ఇంకొక రీజన్ కూడా ఉందండి. మా బావ ఎప్పుడైతే డ్యూటీలోనే ఉంటాడనమాట, ఇంట్లో ఉండేది చాలా తక్కువ. కానీ తనకు టైం దొరికినప్పుడు మాతో అయితే టైం స్పెండ్ చేస్తాడు. అంటే నాతో కానీ పిల్లలతో కానీ. మాకు మెయిన్గా సంతోషం ఇచ్చేది ఏమంటే, మా బావకు ఒక్క గంట టైం దొరికినా కూడా నన్ను పిల్లల్ని అయితే కాంప్లెక్స్కి తీసుకొని ఐస్ క్రీమ్ కొనిపించడమో ఏదో ఒకటి కొనిపించుకొని రావడం అయితే జరుగుతుంది. అప్పుడప్పుడు బయటికి కూడా తీసుకుపోతాడు అనమాట. ఇంకా చాలండి, ఇంకా అంతకుమించి ఇంకేముంటుంది చెప్పండి ఒక జీవితానికి. మీరు అనుకోవచ్చు, ఏమక్క మీరైతే ఇక్కడ క్వార్టర్లో ఉంటున్నారు, మీ ఫ్యామిలీని మొత్తాన్ని వదిలేసి మీకేం బరువు బాధ్యతలు లేవా అంటే, మీ ఇంట్లో వాళ్ళని చూసుకోవడం, మీ అమ్మని కానీ మీ అత్తని కానీ అని. ఉంటాయండి, ఎందుకు ఉండవు? మాలాంటి ప్రతి ఒక్కరికైతే ఆ బాధ్యతలు అయితే ఉంటాయి. అవి మా ఇంటి దగ్గర అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మా అత్త ఉంది, మా అత్తని మా బావ అలాగే మా మరిది అయితే చూసుకుంటుంటారు కాబట్టి మాకైతే భయం అక్కర్లేదు. మా అమ్మ అంటావా, మా అన్న వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు చూసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏమన్నా అవసరం ఉంది, ఎమర్జెన్సీ అయితే మేము ఇక్కడ నిమిషం ఉండమండి, మేమైతే లీవ్ తీసుకొని వెళ్తాం. వాళ్ళతో ఫోన్ చేసి మాట్లాడమంటే ఖచ్చితంగా మాట్లాడతాం. ఏమక్క అన్ని గుడ్ థింగ్సే చెప్తున్నావు, బ్యాడ్ ఏం చెప్పావా అంటారేమో. చెప్తా
వినండి. నా లైఫ్లో అయితే ఈ విషయాన్ని అస్సలు మర్చిపోలేనండి. అంటే ఒకరోజు ఏమైందంటే మా చిన్న బాబు అయితే కడుపులో ఉన్నాడండి. నేనైతే మార్నింగ్ అయితే అంట్లు కడుగుతున్నాను. బయట నుంచి అయితే అరుపులు వినిపించినాయి. అంటే మా అత్త మాతో పాటే ఉండేది. మా అత్త ఇంటి పక్కల ఆమె అయితే కొట్లాడుతుంది. ఏమైందని పోయి చూస్తే ఆమె మా డ్రమ్ అయితే ఒకటి తీసుకున్నదండి. అంటే మా ఇంటి పక్కల వాళ్ళు ఖాళీ వేసిపోయినారండి. వాళ్ళ డ్రమ్ అయితే మాకు ఇచ్చిపోయినారన్నమాట. వాటర్ ప్రాబ్లం ఉంటుంది అక్కడ. మేము నీళ్ళు పట్టుకుందాం అనుకున్నాము. అంటే ఆ డ్రమ్ము మా ఇంటి దగ్గర ఉండేది. ఆమె ఎత్తుకొని పోయి పెట్టుకునే పాటికి మా అత్తమ్మ అడిగేసింది మా డ్రమ్ము మాకు ఇచ్చేయంటే అదైతే హిందీలో నోటుకొచ్చినట్లయితే వాగేసిందండి. మా అత్తమ్మకైతే చాలా కోపం వచ్చింది. మా అత్త కూడా తెలుగులో అయితే అరిచింది మాట. ఇంకా తర్వాత నేను కూడా పోయి ఆమెతో కొట్లాడినాను. అంటే నువ్వు మాది ఎందుకు తీసుకున్నావు ఏం కదా అంటే అది బాగా కొంచెం రూడ్గా బిహేవ్ చేసింది మాట. కొంచెం మెంటల్ దానిలో అక్కడ ఉంది. సర్లే అని పోతే పోనీలే అని అయితే వదిలేసినాను. అలా ఈ సంగతి అయిపోయిన కొన్ని రోజులకి అదే మెంటల్ది ఇంకొక వాళ్ళ పైన ఆమెతో అయితే గొడవ అయితే పెట్టుకున్నదండి. అప్పుడు అనిపించింది అరే నైనా నేను ఆమెతో గొడవ పెట్టుకుని ఆ రోజు కరెక్ట్ పని చేసినా ఏం చెడ్డ పని చేయలేదని. నిజంగా అండి నేను ఎవరితోనన్నా గొడవ పన్నావు ఎవరైనా ఒక మాట అన్నా లోపల ఫీల్ అయితే మాట నేను తప్పుగా అన్నానా నాదే ఒకవేళ నేను తొందరపడి ఒక మాట జారిచ్చినానని. ఈ మెంటల్ది తన ఉంకర బుద్ధి ఎక్కడ కొనిచ్చుకుంటుంది. వాళ్ళ పైన ఆమెతో అయితే ఒక విషయంలో అయితే గొడవ పడిందండి. అంటే తన ఆ ఇంట్లోకి వచ్చి ఆ మెంటల్ది ఒక 2 months అయితే అయింటుంది. పైన ఏమో 2 years నుంచి అయితే ఆ ఇంట్లో ఉంటుంది. ఒక రోజు అయితే అక్కడ లెట్రిన్ బ్లాక్ అయిందని క్లీన్ చేయడానికి అయితే ఒక భయ్య వాళ్ళైతే వచ్చినారు. వాళ్ళు అన్నారు దీంట్లో స్టీఫ్రీ ప్యాకెట్స్ వేయడం వల్ల ఈ లెట్రిన్ అనేది గట్టర్ బ్లాక్ అయిపోయింది, మీరే వేసినారంటే అది అస్సలు పని మెంటల్ది. నేనేం వేయను, నేను డేటే కాను, నా పిల్లలు చూస్తున్నారా ఎంత పెద్దగా ఉన్నారు కాబట్టి నా పైంటిదే వేసింటుందని అలా పైంటి ఆమె అయితే గొడవ పెట్టుకున్నది. పైంటిది ఏమన్నదంటే దానికి నేనే ఈ క్వార్టర్లోకి వచ్చి 2 years అయింది, నువ్వు వచ్చి 2 months అయింది, నేను నిజంగా వేసింటే ఇది ఎప్పుడు బ్లాక్ అయ్యేది కానీ నేను వేయలే అని ఆమె కూడా రివర్స్ ఆన్సర్ చెప్పింది. ఇలా కొన్ని రోజులు గడిచిపోయిన తర్వాత అదే మెంటల్ది ఇంకొక ఆమెనైతే కొట్టిందండి. అవతల ఉన్న ఆమె బెంగాలీ ఆమె అన్నమాట. పాపం తను చాలా అందంగా ఉంటుంది. ఈ మెంటల్ అయితే ఆ బెంగాలీ ఆమెని అంటే నువ్వు నీళ్ళు వేస్తున్నావు, మా ఇంటి మీదకి చెత్త పడేస్తున్నావు, మీ పిల్ల వచ్చి మా ఇంటి దగ్గర ఆడుకుంటుందని సమ్ రీజన్తో ఆమె అయితే ఏకంగా గొడవ పెట్టుకొని ఇంటి దగ్గర ఎలా కొట్లాడతారో అలా అయితే కొట్టేసిందండి. అందుకే తనకైతే కొంచెం పనిష్మెంట్ అయితే ఇచ్చి క్వార్టర్ ఖాళీ చేయమన్నారు. అక్కడికి అది ఖాళీ చేసిందే, ఖాళీ చేయకుండా మళ్ళీ రాత్రికి రాత్రే నేను తనంటే ప్రెగ్నెంట్ అని డ్రామా అయితే ఆడడం స్టార్ట్ చేసింది. ఇక్కడ ఉన్న వాళ్ళు మొత్తం నువ్వు డ్రామా ఆడుతున్నావని తననైతే అన్నారన్నమాట. మీరే చెప్పండి. ఫస్ట్ అయితే నేను ఒక అమ్మాయితో గొడవ పడింది అన్నా కదా ఈ మెంటల్లీ. తను అప్పుడు ఏమన్నది, నాకైతే ఇంత పెద్ద పిల్లలు ఉన్నారు నేను డేట్ అనేది కాకుండా అన్నది. మళ్ళీ తను ప్రెగ్నెంట్ ఎట్లా అయింది అంటే ఇట్లాంటివి మెంటల్వి ఎక్కడో ఒక చోట ఉంటాయండి. అందుకే నేను చెప్పేది ఏంటంటే నేను ఈ 8 years నుంచి క్వార్టర్లో ఉంటున్నాను కాబట్టి నేను నేర్చుకునేది ఒకటేనండి. మనం ఇక్కడికి వచ్చింది మన హస్బెండ్ కోసం, మన పిల్లల కోసం. మనకైతే మన హస్బెండ్ వెళ్ళిన ప్రతి చోట క్వార్టర్ అనేది అవైలబుల్లో ఉండదు. ఉన్న చోటనే మనం మంచిగా ఉండాలి మాట. ఈ టైంని బాగా యూజ్ చేసుకోవాలి. ఇలా గొడవలు పెట్టుకుంటే మాత్రం ఏమొస్తుంది చెప్పండి. దీన్ని బట్టి నేను చెప్పేది ఒకటేనండి. నాలానే చాలా మంది అయితే క్వార్టర్లో ఉంటుంటారు కదా, వాళ్ళకి అక్కలకు కానీ చెల్లెళ్ళకి కానీ మీరైతే ఒకటి గుర్తుపెట్టుకోండి. మనమైతే క్వార్టర్లోకి వచ్చేది మన హస్బెండ్ కోసం, మన పిల్లల కోసం మంచిగా సంతోషంగా ఉండడానికి. పక్క వాళ్ళతో ఎక్కువ మాట్లాడొద్దండి, దూరంగానే ఉండండి. ఎక్కువ ముచ్చట్లు అచ్చట్లయితే అస్సలు పెట్టకండి. ఇంటికాడ పెట్టినట్లు అయితే అస్సలు పెట్టకండి. అయితే ఇక్కడ ఎవరితో ఫ్రెండ్షిప్ చేసినా లిమిట్లో ఉంటే మంచిదని నా ఉద్దేశం. ఒక్కొక్కసారి మనం ఏ తప్పు చేయకపోయినా కూడా పక్క వాళ్ళ వల్ల మాటలు అనేటివి పడాల్సి వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీరు ఎవరితోనైనా ఫ్రెండ్షిప్ చేయండి, ఎవరితోనైనా మాట్లాడండి, కానీ ప్రతి దానికి ఒక లిమిట్ అంటూ ఉంటుంది మాట. అదొక్కటి గుర్తుపెట్టుకోండి అంతే. ఇక చాలండి, అదొక్కటి గుర్తుపెట్టుకుంటే మనం ఈ ప్రపంచంలో ఎక్కడ పోయినా బ్రతికేయచ్చు. నేనైతే ఈ భూమి మీద ఏ మూలకు పోయినా కూడా బ్రతికేస్తా దర్జాగా. నాకైతే భయం అనేది లేదు. ఈ 8 yearsలో నేను నేర్చుకునేది అయితే అది మాట అన్నట్టు చెప్పడం మర్చిపోయినాను. ఇక్కడైతే నేనైతే కిందికి వెళ్తున్నాను. ఈవినింగ్ పిల్లల్ని అయితే తీసుకొని శ్రీకృష్ణ గెటప్ కోసం అని డ్రెస్సులు తీసుకొని వద్దామని పోతే మా కాంప్లెక్స్లో అయితే లేవు. సరే అని ఇంటికైతే వచ్చేసిన అనమాట. నెక్స్ట్ చూడండి పిల్లలు అయితే కింద ఆడుకుంటున్నారు. ఈ వీడియో ఎలా ఉందో నాకైతే కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియోని ఇంతవరకు చూసినందుకు చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి. మీరైతే మన వీడియో నచ్చితే మాత్రం మర్చిపోకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేశారని కోరుకుంటున్నా. ఇంకొక నెక్స్ట్ వీడియో అయితే మేము ముందుకు వస్తాం.